గూగుల్ హ్యాస్ రీసెంట్‌లీ రిలీజ్డ్ ఫుల్ స్టాక్ ఏఐ స్పేస్ అనమాట. సో, ఈ ఇదేంటంటే మనకి లైక్ కర్సర్ ఇంకా లవబుల్ అండ్ బోల్డ్ డాట్ న్యూ అన్నిటిని రిప్లేస్ చేస్తది. ఈ ఒక్క ప్లేస్‌లో మనము కోడ్‌ని ఎడిట్ జేసుకోవచ్చు. కొత్త యాప్స్‌ని బిల్డ్ జేయొచ్చు సింపుల్ ప్రాంప్ట్స్‌తో. సో, ఇక్కడికొస్తే ఇక్కడ యాప్ ఐ మీన్ ఇక్కడ జస్ట్ సింపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చేసి యాప్ మొత్తం బిల్డ్ జేసుకోవచ్చు. అండ్ నేనైతే ఒక 2 యాప్స్ అయితే బిల్డ్ చేశానిక్కడ. సో, అండ్ ఆల్సో మనము డైరెక్ట్‌గా దీన్ని డైరెక్ట్ ఇక్కడ కోడ్ గూడా ఎడిట్ జేసుకోవచ్చనమాట. సిమిలర్ టు వీఎస్ కోడ్. లైక్ వీఎస్ కోడ్ అండ్ కర్సర్. సో, యాహ్! అండ్ ఈ ఈ వీళ్ళైతే లైక్ కర్సర్ క్యాపబిలిటీస్ ఇంకా లవబుల్ క్యాపబిలిటీస్ అన్ని క్యాపబిలిటీస్ మిక్స్ చేసి మనకి ఈ ఫైర్ బేస్ స్టూడియో అయితే రిలీజ్ చేశారు. సో, ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా చూద్దాము దాని గురించి. అండ్ ఇంకా మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. సో, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, మనము ఏఐ కంటెంట్ మొత్తము ఏవైతే రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఈ లైక్ అప్డేట్స్ అన్ని వీడియోస్‌తో మనము ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాము. సో, యాహ్! సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ లైక్ గూగుల్ వాళ్ళు ఫైర్ బేస్ స్టూడియో అని ఒకటి రిలీజ్ చేశారు. సో, ఇదేంటంటే మనకి కర్సర్‌కి, లవబుల్ అండ్ బోల్డ్ నాట్ న్యూ ఈ మూడిటికి లైక్ ఈ మూడిటిని కంబైన్ చేసి మనకు ఒక్క దాంట్లోనే ప్రొవైడ్ చేశారనమాట. సో, యాహ్! ఫస్ట్ మీరేం చేస్తారంటే గూగుల్‌కొచ్చేసి ఫైర్ బేస్ డాట్ స్టూడియో అని టైప్ చేయండి. సో, టైప్ చేయగానే మీకు ఈ వెబ్‌సైట్ వస్తది. సో, ఈ వెబ్‌సైట్‌లో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు నేను చెప్పినయన్నీ. సో, ఇక్కడ ట్రై ఫైర్ బేస్ స్టూడియో ఉంది కదా! క్లిక్ ఆన్ దట్ ట్రై ఫైర్ బేస్ స్టూడియో. ఓకే. యాహ్! మనకిక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. సో, ఇక్కడ చూసుకుంటే మనము ప్రోటోటైప్ యాన్ యాప్ విత్ ఏఐ అని ఉంది. సో, ఇక్కడ జస్ట్ సింపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చేసి మనము లైక్ ఒక యాప్‌ని బిల్డ్ చేయొచ్చు. సిమిలర్ టు మనం లవబుల్‌లో ఎలా అయితే బిల్డ్ చేసామో, ఇక్కడ సిమిలర్‌గా మనము బిల్డ్ చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి లైక్ న్యూ వర్క్ స్పేస్ అని ఇంపోర్ట్ రిపాజిటరీ మనకి ఆల్రెడీ గిటప్ రెపో ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్‌లో మీరు లైక్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చనమాట. లైక్ ఇక్కడ పైథాన్ ఫ్లాస్క్ ఉంది, జావా ఉంది, డాట్ నెట్, లైక్ ఆండ్రాయిడ్ స్టూడియో క్లౌడ్, ఫ్లట్టర్, రియాక్ట్ నేటివ్, నెక్స్ట్.జేఎస్. సో, ఇలా డిఫరెంట్ యాప్స్ అయితే ఐ మీన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మనం డిఫరెంట్ యాప్స్ బిల్డ్ చేయడానికి. సో, యాహ్! అండ్ ఇదైతే ఎగ్జాక్ట్ లవబుల్‌కి రిప్లేసు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఇదేంటంటే ఫ్రీ మొత్తం ఫ్రీ. ప్రెజెంట్ అయితే మొత్తము లైక్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, యాహ్! ఇక్కడ మనము జస్ట్ ఒకటైతే శాంపిల్‌గా తీసుకుందాము. ఇక్కడ శాంపిల్ ప్రాంప్ట్స్ ఇచ్చారు. సో, ప్రెజెంట్ అయితే లైక్ రెసిపీ జనరేటర్ అని ఉంది కదా! సో, అదైతే తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రోటోటైప్ విత్ ఏఐ అంటే మనం జస్ట్ ఇంగ్లీష్ సింపుల్ ఇన్‌స్ట్రక్షన్ ఐ మీన్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనం ఏదన్నా లైక్ ప్రాంప్ట్ ఇస్తే దాన్ని ప్రోటోటైప్ చేయొచ్చు ఏఐతో. సో, నేనైతే అది క్లిక్ చేస్తున్నాను. చూద్దాం అసలు ఇది ఎలా మనకి ప్రోటోటైప్ చేస్తదని. సో, క్లిక్ ఆన్ ప్రోటోటైప్ విత్ ఏఐ. సో, యాహ్! అండ్ ఈ ఫైర్ బేస్ స్టూడియో లైక్ ఐ మీన్ ఆహ్, మనకి గూగుల్ వాళ్ళు ఇప్పుడు మనకి రీసెంట్‌గా జెమినై 2.5 ప్రో ఎక్స్‌పెరిమెంటల్‌ది ఏపీఐ ఫ్రీగా ఉంది గదా! సో, దాన్ని యూజ్ చేసుకొని ఇదంతా బిల్డ్ చేస్తదనమాట బ్యాక్ ఎండ్‌లో. సో, యాహ్! నాకిప్పుడైతే ఒక ప్రోటోటైప్‌దయితే ఇచ్చింది ఫ్రిడ్జ్ చెఫ్ అని. సో, ఇక్కడ ఇంగ్రీడియెంట్స్, ఇన్‌పుట్, రిసిప్ జనరేషన్, రిసిప్ లైక్ డిస్‌ప్లే, సేవ్ రిసిప్ అని ఇట్లా డిఫరెంట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ స్టైల్ గైడ్‌లైన్స్‌లో కలర్, లేఔట్, టైపోగ్రఫీ, ఐకాన్‌గ్రఫీ సో, యూఐకి కావాల్సినయన్నీ ఇక్కడ ఆల్రెడీ ఐ మీన్ మనకిచ్చింది. మీరు ఇంకేమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ ఈ యూఐలో ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేయొచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను దీనితోనే వెళ్ళిపోతున్నాను. ప్రోటోటైప్ దిస్ యాప్. సో, క్లిక్ ఆన్ దట్ ప్రోటోటైప్. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది బిల్డ్ చేస్తుంది. సో, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్స్ ఎంత ఫాస్ట్‌గా బిల్డ్ చేస్తుందో చూడండి ఇక్కడ. లైక్ ఐ మీన్ ఆల్రెడీ లైక్ ఇయన్నీ ఫైల్స్ బిల్డ్ చేసుకుంటూ ఎళ్తుంది. సో, యాహ్! ఇది చాలా ఫాస్ట్‌గా కూడా బిల్డ్ చేస్తుందనమాట. అండ్ చూద్దాం ఒకసారి ఇది బిల్డ్ చేసాక అసలెలా బిల్డ్ చేసిందో ఒకసారి చూద్దాం. యాహ్! గైస్ నాకైతే ఇక్కడ లైక్ మొత్తం బిల్డ్ చేసి ఇచ్చింది చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐ మీన్ ఎంటర్ యువర్ జెమినై ఏపీఐ కీ అని అడుగుతుంది. సో, దీనికోసం ఏం చేద్దామంటే మనము లైక్ గూగుల్ ఏఐ స్టూడియోస్‌కెళ్ళిపోయి ఇక్కడ ఏపీఐ కీస్ అని ఉంది కదా! గెట్ ఏపీఐ కీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి క్రియేట్ ఏపీఐ కీ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఒక ఏపీఐ కీ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. సో, దాన్ని కాపీ చేస్తున్నాను. సో, కాపీ దిస్ ఏపీఐ కీ.
అండ్ కమ్ హియర్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏపీఐకి అయితే ఇచ్చేసేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే. యాహ్! ఇప్పుడు ఏపీఐకి అయితే అప్డేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ప్రివ్యూ కూడా ఇచ్చిందనమాట. ఎంటర్ ద ఇంగ్రీడియెంట్స్ యూ హావ్ అండ్ విల్ జనరేట్ రెసిపీ ఫర్ యూ అని ఉంది. సో, ప్రెజెంట్ ఇంగ్రీడియెంట్స్ మనం ఏదో ఒకటి ఇద్దాము. చికెన్ అండ్ రైస్ అని ఇస్తున్నాను. సో, లెట్స్ జనరేట్ రెసిపీ. క్లిక్ ఆన్ జనరేట్ రెసిపీ. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది జనరేట్ అవుతుంది రెసిపీ అయితే చూద్దాం. సో, ఇక్కడైతే నాకు ఐ మీన్ లైక్ నేను నా దగ్గర ఇంగ్రీడియెంట్స్ చికెన్ అండ్ రైస్ ఉన్నాయని ఇచ్చాను. సో, ఇక్కడ నాకు లైక్ ఒక శాంపిల్ రెసిపీ అయితే ఇచ్చింది. ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే సీజన్ చికెన్ విత్ సాల్ట్, పెప్పర్ అండ్ ఎనీ డిజైర్డ్ హెర్బ్స్ అని ఇలా నాకు ఐ మీన్ దీంతో ఒక రెసిపీ చేసుకోవడానికి నాకు ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చిందనమాట. సో, యాహ్! లైక్ సింపుల్ ఒక ప్రాంప్ట్‌తో నాకు మొత్తము లైక్ ఇలా యాప్ అయితే బిల్డ్ చేసి ఇచ్చిందనమాట. సో, సేమ్ మనకి లవబుల్‌లో కూడా అంతే కదా! మనం ఒక జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనకు మొత్తం యాప్ అయితే బిల్డ్ చేసి ఇచ్చింది. సో, యాహ్! అండ్ ఆల్సో హియర్ నేను ఇంకా లైక్ ఇంకొకటి బిల్డ్ చేశాను. బిజ్బోర్డ్ అని. అంటే జస్ట్ మన ఎక్స్‌పెన్సెస్ హ్యాండిల్ చేసుకోవడానికి ఇంకొక యాప్ అయితే ఇక్కడ బిల్డ్ చేశాను. సో, ఇక్కడ చూసుకుంటే యాడ్ రెవెన్యూ అని ఉంది. సో, వి కెన్ యాడ్ రెవెన్యూ హియర్. సో, డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. యాడ్. సో, యాడ్ అని అవ్వంగానే ఇక్కడ యాడ్ అయిపోయిందనమాట. అండ్ యాడ్ ఎక్స్‌పెన్సెస్. సో, ఎక్స్‌పెన్సెస్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ. యాహ్! సమ్ గ్రోసరీస్ ఆర్ లైక్ దట్. ఓకే. యాహ్! ఇక్కడ చూసుకుంటే అదే మనకి కేటగరీస్‌లో ఆటోమేటిక్‌గా మనము డిస్క్రిప్షన్ ఇవ్వగానే దాన్ని లైక్ ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి కేటగరీస్ వచ్చేస్తున్నాయి. బికాజ్ మనము ఇది ఏఐతో ఇంటిగ్రేట్ అయింది కదా! జెమినీ 2.5 ప్రోతో. సో, ఆటోమేటిక్‌గా అది ఫెచ్ చేసుకుంటుందనమాట. క్లిక్ ఆన్ యాడ్. సో, ఇక్కడైతే ఎక్స్‌పెన్సెస్ యాడ్ అయినాయి. సో, యాహ్! అండ్ ఇక్కడ క్యాలెండర్ ఉంది. లైక్ క్యాలెండర్‌లో అపాయింట్మెంట్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ అపాయింట్మెంట్ యాడ్ చేసుకోవచ్చు. యాహ్! సో, సింపుల్‌గా ఐ మీన్ ఒక సింపుల్ యాప్ అయితే బిల్డ్ చేసింది బిజ్బోర్డ్ అని ఇక్కడ. సో, అండ్ ఆల్సో ఇంకా నేను నోట్స్ యాప్ ఒకటి బిల్డ్ చేశాను శాంపిల్‌గా ట్రై చేద్దామని. నోట్ వైస్ అని ఒక సింపుల్ నోట్స్ యాప్ అయితే బిల్డ్ చేశాను. లెట్స్ టెస్ట్ మీటింగ్ అని ఇస్తున్నాను. సో, కంటెంట్ దిస్ ఈజ్ ఎ టెస్ట్ మీటింగ్. యాహ్! యాడ్ నోట్. ఓకే. ఇప్పుడు నాకైతే ఇక్కడ నోట్ అయితే యాడ్ అయిపోయింది. సో, యాహ్! అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరు సపోజ్ ఈ లైక్ ఇది యాప్ బిల్డ్ చేసింది కదా! దీన్ని ఐ మీన్ కోడ్ వ్యూలో చూసి దాన్ని రీడ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన మీరు చూసుకుంటే స్విచ్ టు కోడ్ అని ఉంది. సో, క్లిక్ ఆన్ దట్ స్విచ్ టు కోడ్. స్విచ్ టు కోడ్ అని క్లిక్ చేయగానే మనకి లైక్ వీఎస్ కోడ్‌లో ఎలా అయితే మనకి ఐ మీన్ స్ట్రక్చర్ ఉంటదో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ ఉంటదనమాట. లెఫ్ట్ సైడ్‌లో ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరరు, ఇక్కడేమో మనము ఓపెన్ ఫైల్స్ ఉంటాయి కదా! సో, ఆ ఫైల్స్ ఇక్కడ చూపిస్తది. అండ్ ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి లైక్ కర్సర్‌లో మనకి చార్ట్ ఆప్షన్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ లైక్ ఒక చార్ట్ మోడల్ అయితే ఉంది జెమినీ ఇది. సో, ఇక్కడ మనం ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఈ కోడ్‌లో మనం ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడికొచ్చేసి సపోజ్ నేను లైక్ ఇంప్రూవ్ ద యూఐ అని అడుగుతున్నాను. ఇంప్రూవ్ ద యూఐ ఫర్ ద యాప్ అని అడుగుతున్నాను. ఫర్ ద యాప్ టు మోర్ యూజర్ ఫ్రెండ్లీ అని అడుగుతున్నాను. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ బిల్డ్ ఇన్ జెమినీ మోడల్ ఉంది. 2.5 లైక్ ప్రో ఎక్స్‌పెరిమెంటల్‌ది అదే సెలెక్ట్ అయ్యి ఉంది. మనం ఆల్రెడీ కీ ఇచ్చేసాం కదా! సో, ఆ కీ తీసేసుకొని మనము ఈ ఫైల్స్‌ని అన్నిటిని ఆటోమేటిక్‌గా లైక్ ఇది రీడ్ చేసేసి మనకు అప్డేట్ చేస్తదనమాట. లెట్స్ సీ. క్లిక్ ఆన్ సెండ్. ఓకే. నౌ ఇప్పుడైతే లైక్ ఇది జనరేట్ అవుతుంది. సో, యాహ్! ఇక్కడ ఫైల్స్ చూసుకుంటే మనకి క్లియర్‌గా స్ట్రక్చర్ వైస్ ఫైల్స్ ఇచ్చిందనమాట. ఫోల్డర్స్ కూడా కాంపోనెంట్స్ యాప్ ఇచ్చింది. లైక్ మెయిన్ ఫైల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో, హుక్స్ ఇచ్చింది. లిబ్ ఫోల్డర్‌లో ఏమన్నా యుటిలిటీ ఫైల్స్ గానీ, ఇంకా లైక్ యుటిల్స్ ఫైల్స్ ఉంటే దీంట్లో పెట్టేసిందనమాట. అండ్ స్ట్రక్చర్ అయితే ఎగ్జాక్ట్ మనము ఐ మీన్ దీన్ని డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లోకి కూడా పుష్ చేయొచ్చు. అలాంటి స్ట్రక్చర్ అయితే మనకిచ్చింది ఇక్కడ ప్రొవైడ్ చేసింది. సో, ఇక్కడ చూసుకుంటే ఇది అప్డేట్ చేసింది. ఇక్కడ రైట్ సైడ్‌లో అప్డేట్ ఫైల్ అని అడుగుతుంది. సో, క్లిక్ ఆన్ దట్ అప్డేట్ ఫైల్. ఓకే. అప్డేటెడ్. ఓకే. ఇప్పుడైతే లైక్ అప్డేట్ చేసిందంట. ఒకసారి వెబ్‌లోకెళ్ళి చెక్ చేద్దాము. ఓకే. లాగిన్ అవ్వాలి ఫస్ట్. ఐ మీన్ నేను ఇప్పుడు లాగిన్ పేజ్ కూడా అప్డేట్ చేసింది చూడండి.
సో నేను ఆల్రెడీ ఇంతకుముందు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఐ విల్ జస్ట్ లాగిన్. లెట్స్ సీ మనకి ఎలా ఇచ్చిందో యూఐ. యా 1 సెకండ్ దీన్ని బిగ్ స్క్రీన్ ఐ మీన్ లైక్ ఫుల్ స్క్రీన్‌లో చూద్దాం అవుట్‌పుట్ ఒకసారి. ఓకే. ఇందాక మనకి లైక్ ఇక్కడ కలర్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉండే మనకి. సో, నేను యూఐ ఇంప్రూవ్ చేయమని అడగగానే నాకు కలర్స్ అయితే లైక్ మొత్తం ఇంప్రూవ్ చేసింది. ఇక్కడ హైలైటర్ గూడా ఐ మీన్ ఈ ఇన్‌పుట్ బాక్స్ హైలైటర్ గూడా లైక్ వేరే కలర్ ఇచ్చేసింది. సో, లైక్ వైస్ మనము ఇక్కడ సింపుల్‌గా లైక్ ఇక్కడికొచ్చేసి మనకి కోడ్‌లో ఏమైనా చేంజెస్ గావాలంటే ఇక్కడ ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే డైరెక్ట్‌గా మొత్తం అదే అప్డేట్ చేస్తదనమాట. సో, యాహ్! లైక్ వీళ్ళైతే ఐ మీన్ ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం మీరు ఆన్‌లైన్‌లో చేస్తున్నారనమాట కోడ్ ఎడిటింగ్ గూడా. మీకు లైక్ కర్సర్ అవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడికొస్తే మీరిక్కడ క్లిక్ చేశారనుకోండి మీరు కొత్త లైన్ ఆఫ్ కోడ్ గూడా లైక్ చేయొచ్చనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక వేరియబుల్ యాడ్ చేస్తున్నాను నేను శాంపిల్‌కి. యూస్టేట్ అని చెప్పి యూస్టేట్ 0 అని యాడ్ చేశాను. సో, యాహ్! మీరు ఇగ కొత్తగా వేరియబుల్స్ ఐ మీన్ కొత్తగా ఎడిట్ చేయొచ్చు. ఫంక్షనాలిటీ ఏమైనా చేంజ్ చేయొచ్చు. సో, ఇలా మీరిక్కడ డైరెక్ట్‌గా ఎడిట్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో ఇక్కడ లైక్ పబ్లిష్ అని ఉంది. సో, పబ్లిష్ ఏంటంటే డైరెక్ట్‌గా మనము ఇక్కడి నుంచే పబ్లిష్ కూడా చేయొచ్చనమాట. ఈ యాప్ బిల్డ్ చేసినాం కదా! సో, దీన్ని పబ్లిష్ కూడా చేయొచ్చు. సో, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! సో, అది క్లిక్ చేశాను. లోడ్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఓకే. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ ఐ గెస్. యాహ్! ఇలా అయితే పబ్లిష్ చేయొచ్చు. ఇక్కడికొచ్చేసి మీరు. యాహ్! అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ ఓకే. ఇక్కడ మనకి పబ్లిష్ యువర్ యాప్ అని ఉంది. సో, ఇక్కడేంటంటే ఫైర్ బేస్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ ఫైర్ బేస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని క్లౌడ్‌లో అయితే పుష్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే నేనేమి పుష్ చేయట్లేదు. సో, యాహ్! అండ్ ఇంకా, ఇంకా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఓకే. ఇక్కడికొస్తే ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఐ మీన్ ఏమైనా స్టార్టర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలన్నా ఇక్కడికొచ్చేసి ఏ లాంగ్వేజ్‌లో ఇప్పుడు సపోజ్ నాకు నెక్స్ట్ జేఎస్‌లో ఒక స్టార్టర్ ప్రాజెక్ట్ కావాలి. సో, జస్ట్ ఈ నెక్స్ట్ జేఎస్ మీద క్లిక్ చేస్తే అదేంటంటే నాకు ఇక్కడ యాప్ నేమ్ అడుగుతుంది. సో, నేను టెస్ట్ నెక్స్ట్ జేఎస్ అని ఇస్తున్నాను. సో, ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్ స్క్రిప్ట్ అని ఉంది. యూజ్ ఈఎస్‌లింట్ అని ఉంది. సో, అది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకి మొత్తం ఒక నెక్స్ట్ జేఎస్ ప్రాజెక్ట్ అయితే మొత్తం బిల్డ్ చేసి ఐ మీన్ మొత్తము లైక్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ బిల్డ్ చేసి అండ్ ప్యాకేజెస్ అన్నీ ఇన్‌స్టాల్ చేసి మనకి ఒక స్టార్టర్ ప్రాజెక్ట్ లాగైతే ఇస్తది. సో, దాన్ని మనం డైరెక్ట్‌గా లైక్ స్టార్ట్ ఎడిటింగ్ అనమాట. సో, యాహ్! సో, ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గైస్. ఐ మీన్ ప్రెజెంట్ అయితే ఇది మొత్తం ఫ్రీగా ఉంది. మీరు ఒకసారి ఏదన్నా యాప్ బిల్డ్ చేసి ఒకసారి ట్రై చేయండి. సో, యాహ్! అండ్ దీనికి మనకి లోకల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఏం లేదు. మొత్తం ఎడిటింగ్, బిల్డ్ చేయడం అంతా ఇక్కడ ఒక ప్లేస్‌లో చేసుకోవచ్చనమాట. యాహ్! యాహ్! గైస్ లైక్ ఈ వీడియోలో అయితే అంతే. అండ్ మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. బికాజ్ మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి వీడియోస్. యాహ్! గైస్ ఈ వీడియోలో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.